థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. యేసు క్రీస్తు శ్రేష్టమైన నామన చేరి వచ్చిన ప్రియులందరికీ కూడా మరొక మారు నిండైన వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ప్రియులరా, ఈ శ్రేష్టమైన సమయంలో చదవబడిన లేఖన భాగంలో నుంచి కొన్ని విషయాలు మనం ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం. చేరి వచ్చిన ప్రియులందరికీ కూడా మరొకసారి నిండైన వందనాలు చెల్లిస్తున్నాను. ఈ మధ్య మాస్టర్ ఆఫ్ డివినిటీ కంప్లీట్ చేయడానికి, రీతిగానే ప్రియులు డాక్టర్ ఇజ్రాయెల్ గారు మాస్టర్ ఆఫ్ మినిస్ట్రీ కంప్లీట్ చేయడానికి కూడా మీరందరూ చాలా శుభములు తెలియజేశారు. ప్రార్థించిన మీకు, అభినందనలు తెలియజేసిన మీకు అందరికీ నిండైన వందనాలు మరొక మారు చెల్లిస్తున్నాను. రండి, వాక్యాన్ని మనం ధ్యానించుదాం. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం 11వ వచనం తెలుగులో కంబైన్డ్ ఉందండి. అది మనం చదివితే, ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుత్థానం కలుగవలెనని ఆయన మరణ విషయములో సమాన అనుభవము కలవాడనై ఆయనను, ఆయన పునరుత్థాన బలమును ఎరుగు నిమిత్తమును, ఆయన శ్రమలలో పాలివాడుట ఎట్టిదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకుని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను. చిన్న ప్రార్థన. ప్రీతండ్రి, మీ పరిశుద్ధ పాదాలకు వందనాలు. సాయంకాల శుభవేళ మా ప్రియులు ఎలైసియన్స్ తో కలిసి ఈ రీతిగా నీ శ్రేష్టమైన వాక్కును ధ్యానిస్తుండగా, ఎక్కడ 2-3 నీ నామం పేరిట కూడి ఉంటారో వారి మధ్య ఉంటాయని వాగ్దానం చేశావు. యాప్ ద్వారా మన అంతకంటే ఎక్కువ మందిగా మేము చేరి ఉన్నాం ప్రభువా. వాక్యం మీదయ్యా, వాక్యమై ఉన్న తండ్రి, మమ్మల్ని మీ చేతులకు అప్పగించుకుంటూ ఉన్నాం. మీరే మాతో మాట్లాడండి. మా హృదయంలో ఉన్న తృష్ణను ఎరిగిన దేవుడు మీరే కాబట్టి నీ శ్రేష్టమైన జీవ వాక్కునిచ్చి మమ్మల్ని ఆశీర్వదించమని ప్రార్థిస్తూ, వినగల చెవులు, గ్రహించగల మనసు మా అందరికీ దయచేయమని, మీరే నేరుగా మాతో మాట్లాడి మీరే మహిమ పొందమని, సమస్తమైన మహిమను, ఘనతను మీకే ఆపాదిస్తూ రక్షకుడైన యేసు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. తెలిసిన శ్రేష్టమైన లేఖన భాగం. గత 2 వారాలు అనగా పోయిన పునరుత్థాన దినానికంటే ముందు పునరుత్థాన దినంలో ఆ పునరుత్థాన పండుగను ఎంతో ఘనంగా జరుపుకున్నాం. ప్రతి క్రైస్తవుడు కూడా ఎంత సంతోషంతో లేచినాడురా, సమాధి గెలిచినాడురా, మరణాన్ని గెలిచి తిరిగి లేచినటువంటి యేసు ప్రభుల వారి యొక్క ఆ పునరుత్థానాన్ని జ్ఞాపకం చేసుకుంటూ చక్కని పండుగను ఆచరించాం. నేను ఎంచుకున్న అంశము ఈ పునరుత్థాన బలము. అంటే పునరుత్థాన బలము మన జీవితాల్లో ఏ రీతిగా కార్య సాధకం అవుతుందో ఆ యొక్క పునరుత్థాన శక్తిని గురించి 10 నిమిషాలు ధ్యానం చేయాలని ఆశపడుతున్నాను. అంటే రిజరెక్షన్ ఇట్ ఇస్ నాట్ ఏ థియరిటికల్ వన్. అంటే పునరుత్థానం అనేది కేవలం వాక్యానుసారంగా ఏదో థియరీ మాత్రం కాదండి. అది మనం గమనించాలి. అంటే ద రిజరెక్షన్ పవర్ ఈజ్ ఏ ట్రాన్స్ఫర్మేషనల్. అంటే పునరుత్థాన శక్తిని మనం పొందాము లేదా మనం అనుభవిస్తున్నాము అని అంటే, ఆ పునరుత్థాన శక్తి మనల్ని ఏం చేస్తుందంటే ఖచ్చితంగా ఒక మార్పులోనికి నడిపిస్తుంది. అనుభవం నీకు లేకపోతే నువ్వు ఇంకా థియరీయే అని లోనే ఉన్నావని నువ్వు గ్రహించాలి. నెంబర్ 3, it means the resurrection or the power of the resurrection means living as a Christ lived. అంటే పునరుత్థాన శక్తిని, పునరుత్థాన బలాన్ని, ఆ పునరుత్థాన అనుభవాన్ని నువ్వు పొందావు అని అంటే నీ ప్రవర్తన, నా ప్రవర్తన, మన ప్రవర్తన ఎలా ఉండాలి అంటే క్రీస్తును పోలి ఉండాలి. 4వదిగా ద రిజరెక్షన్ పవర్ overcomes as Jesus overcome everything. ఆయన జయించిన రీతిగా ఇహలోక సంబంధమైనటువంటి ప్రతి పరిస్థితిని కూడా దాటిపోయే రీతిగా మనం ఉండాలి. చివరిగా ఏంటంటే ద పవర్ ఆఫ్ రిజరెక్షన్ డూయింగ్ వాట్ హి కమిషన్డ్ us to do. ఇన్ని విజయాలు పొందిన మనం ఆయన ఇచ్చిన కమిషన్ ఏదైతే ఉందో, ఆదేశం ఏదైతే ఉందో, ఆదేశాన్ని పాటిస్తూ ఈ లోకంలో స్వార్థను ప్రకటించవలసిన వారమై ఉంటున్నాం. ఫస్ట్లీ, ఇట్ ఈస్ నాట్ ఎ థియరిటికల్ వన్, ఇట్ ఈస్ ఎ ట్రాన్స్ఫర్మేషనల్ వన్. It is a living, it means living as a Christ lived, and it overcoming as he overcame, and doing what he commissioned us to do. ఈ విషయాలు ఇంట్రొడక్టరీగా మీకు జ్ఞాపకం చేస్తున్నాను ప్రియులారా. Why? Because the resurrection was not for celebration. The resurrection was not for celebration, it is for mobilization. గుర్తుపెట్టుకోవాలండి. It is not for a celebration. No doubt we have celebrated very happily, very good.
మీతో పాటు నేను కూడా ఎంతో సంతోషంగా స్వార్థికుడిగా కొన్ని సంఘాలకి వెళ్ళి క్రీస్తు ప్రభు లేచినాడని సంతోషంగా స్వార్థను ప్రకటించి వచ్చాను. కానీ జాగ్రత్తగా మనం గమనించినట్లయితే నా ప్రభు అంటే ఇది సెలిబ్రేషన్ ఒకటే కాదు. ఏమంటే అంటే ఇట్ వాజ్ ఫర్ ద మొబలైజేషన్. అంటే మొబలైజేషన్ మీన్స్ an act of organizing or an act of preparing something, or it is a group of people for the same purpose. అంటే ఒకే కారణం కొరకు ప్రజలను సమాయత్తపరచడం, సమకూర్చడం, సిద్ధపరచడం అనేటటువంటి అర్థం ఈ వర్డ్ మొబలైజేషన్ అనేది మనకి ఇస్తుందని మీరు గమనించాలి. I will agree with you, it is a celebration, but what God's remind us does, it is not only for the celebration, it was for the mobilization. Kindly remember this, a small word. ఎందుకంటే మనం క్రైస్తవులుగా లేదంటే ఎలైసియన్స్ గా వాక్యం తెలిసిన వారమే, ప్రియులైన క్రైస్తవులుగా దేవుని సంఘాలలో వివిధ పదవులలోనూ వివిధ కార్యనిర్వాహక పనుల్లో ఉంటూ ఉన్నాం. చాలా సంతోషం. అటువంటి మనం పునరుత్థాన శక్తిని పొందలేకపోతే సేవకునిగా బ్రతిమాలుతూ ఉన్నాను. ఈ పునరుత్థాన శక్తిని పొందటానికి మనం ప్రయత్నం చేద్దాం. ప్రియులరా, ఈస్టర్ రిమైండ్స్ us for the triumph resurrection of the Christ from dead. ఆయన మరణాన్ని జయించి తిరిగి జయశీలుడిగా లేచాడనేది జ్ఞాపకం చేస్తుంది. కానీ వాట్ కమ్స్ ఆఫ్టర్ ఈస్టర్ ఈజ్ మోర్ వైటల్ ఫర్ ద బిలీవర్. అంటే ఈస్టర్ తర్వాత వచ్చేసేటటువంటి ఆ పునరుత్థాన మహిమలు ఏవైతే ఉన్నాయో అది చాలా ప్రాముఖ్యమైనది. చాలా వరకు ఈస్టర్తో పునరుత్థానం అయిపోలేదండి. ఆ జీవితం క్రైస్తవుని యొక్క విశ్వాసం స్థిరపడింది, బలపడింది, కొనసాగుతుంది అని అంటే పునరుత్థానం తర్వాత. పునరుత్థానమే లేకపోతే పౌలు గారు అంటారు కదా, మేము ప్రకటించేటటువంటి సువార్త కూడా వ్యర్థము అని కొరింథీ పత్రిక 15వ అధ్యాయంలో రాస్తూ ఉంటారు. ఎందుకంటే మన క్రైస్తవుని యొక్క బలమైన విశ్వాసం ఏంటంటే ద రిజరక్షన్. ద పవర్ ఆఫ్ రిజరక్షన్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకంటే పునరుత్థానమే లేకపోతే మన విశ్వాసము మృతమే, లేదా మన విశ్వాసము వ్యర్థమే. అంటే మన జీవితానికి, మానవుని యొక్క శరీరానికి గుండె ఎంత ప్రాముఖ్యమైనదో క్రైస్తవ విశ్వాస జీవితానికి కూడా పునరుత్థానము లేదా పునరుత్థాన శక్తి అంత ప్రాముఖ్యమైనది. ఇట్ ఈస్ నాట్ జస్ట్ ఫర్ సెలిబ్రేషన్స్. వన్స్ అగైన్ ఐఎమ్ రిమైండింగ్, ఏది నువ్వు గుర్తుపెట్టుకోవాలంటే యు ఆర్ డెడ్ ఇన్ క్రైస్ట్. అంటే నీవు క్రీస్తులో పోయి తిరిగి లేచావు అనేది నీవు గమనించుకోవాలి. గమనించాడు. ద పవర్ ఆఫ్ రిజరక్షన్ ఈజ్ నాట్ ఎ మిత్. ఇది ట్రెడిషనల్ స్టోరీ కాదని నేను చెప్పి, ఇట్ ఈస్ నాట్ మిత్ ఆర్ ఇట్ ఈస్ నాట్ ఏ మెటఫర్. అది ఏదో నీకు అలంకారప్రాయంగా చెప్పేది కాదు. ఇట్ ఈస్ రియల్ బ్రదర్. Dear brothers and sisters, kindly once again I am reminding, it is real. The resurrection of the Christ is real. The resurrection of Christ is the real. It is a living one. It is a transformative force. It is available for even today for every believer. పునరుత్థానుడు ఆయన ప్రభువుని అనేక రకాలుగా ఈ లోకం ఏం చేసిందంటే, ఆయన పునరుత్థానం కాలేదని వార్తలో కొన్ని రాయబడిన కొన్ని మాటలను జ్ఞాపకం చేసుకుంటూ ఏ కట్టుకథలు కల్లి లేదంటే ఏ అభూత కల్పనలు చేసి నా ప్రభు పునరుత్థానుడు కాలేదని, నా ప్రభు యొక్క పునరుత్థానం అబద్ధమని చాలా మంది అపవాదులు పుట్టిస్తూ ఈ లోకంలో ఏర్పరచబడిన క్రైస్తవ సంఘాన్ని సహితం మోసపరుస్తూ ఉన్నారు. ప్రియులారా, కడవరి దినాల్లో ఉన్నాం. మనం వివేచనతో సత్యవాక్యాన్ని సరిగా అర్థం చేసుకుని ఆ వాక్యానుసారం ఆ యొక్క పునరుత్థాన బలం పొందటానికి ప్రయత్నం చేయవలసిందిగా సేవకునిగా మీకు మరొక మారు చేతులు జోడించి మీకు ప్రాధేయపడుతున్నాను. కారణం ఏంటంటే చాలా వరకు అన్ని నమ్ముతారు కానీ పునరుత్థానాన్ని చాలా వరకు నమ్మరు. క్రైస్తవుల గురించి నేను మాట్లాడుతానండి, వేరెవరి గురించి కాదు. ప్రియులారు, మీరు గమనించండి, 11 మంది అంటే 12, ఒకడు తప్పిపోయాడు. ఏర్పరచబడిన శిష్యులకు కూడా ఆయన పునరుత్థానుడు అవుతాడు అని అంటే ఎవరు కూడా నమ్మలేదండి. అని సువార్తల ఆఖరి అధ్యాయాలు మీరు చదివితే ఏ ఒక్క శిష్యుడు కూడా ప్రభు పునరుత్థానుడు అవుతాడు కాబట్టి ఆయన పునరుత్థానాన్ని చూడాలని ఆశపడలేదు. ఆఖరికి సిద్ధపడిన స్త్రీలు కూడా ఆయన శవ శరీరానికి సుగంధ ద్రవ్యాలు పూయటానికి, అంటే శవ శరీరం కోసం ఇష్టపడ్డారు తప్ప ఆయన పునరుత్థానం కొరకు ఆశతో వెళ్ళలేదండి.
వారి ఆచార ప్రకారం ఆదివారపు తెల్లవారుజామునే లేచి ఆ యొక్క శవశరీరానికి సుగంధ ద్రవ్యాలు పూయాలని ఆశపడినారే తప్ప నా ప్రభుని చూడాలని ఆశపడల. కానీ నిన్ను నన్ను కూడా ప్రేమించిన ప్రీతిగా ఆ ప్రభు ఏర్పాటు చేసుకున్న తన శిష్యులను కూడా ప్రేమించి 12 మార్లు వారికి తన ప్రత్యక్షతను కనపరుచుకొని 40 దినాలు ఈ లోకంలో సంచరించి దేవుని రాజ్య సువార్తను ప్రకటించి ఆయన ఆరోహణుడై పరలోకానికి వెళ్ళాడు. ప్రియులారా, అందుకనే అపోస్తల కార్య గ్రంథం 1వ అధ్యాయాన్ని మీరు చూసినట్లయితే అపోస్తల కార్య గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనంలో పౌలు గారు ఈ రీతిగా రాస్తూ ఉన్నారు. అపోస్తల కార్యములు 1వ అధ్యాయం 3వ వచనం, ఆయన శ్రమపడిన తరువాత 40 దినముల వరకు వారికి అగపడుచు దేవుని రాజ్య విషయములను గూర్చి బోధించుచు అనేక ప్రమాణములను చూపి వారికి తన్ను తాను సజీవునిగా కనపరుచుకొనెను. ఎందుకంటే ఆయనే నిన్ను ప్రేమించి, ఆయన నన్ను ప్రేమించి, ఆయన తన శిష్యులను ప్రేమించి తన్ను తాను కనపరుచుకున్నారు. చాలా మంది ఏమంటారు అని అంటే, నాకు కనపడితేనే నేను నమ్ముతాను. మంచిది ఈ ఆలోచన రావటం. అయితే నా బైబిల్ ఏం చెప్తుందంటే, దేవుని చూడాలని ఆశ కలిగి ఉండడం చాలా మంచిది. అయితే ఎవరికి దేవుని చూడగలరు అని అంటే, స్వార్థలలో నా ప్రభు ధన్యతల్లో చెప్పారు, హృదయ శుద్ధి కలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు అని. నేను దేవుని చూడాలి అని అంటే హృదయంలో శుద్ధి కలిగి ఉండాలి. హృదయంలో శుద్ధి ఉంటే 2000 సంవత్సరాల పూర్వం కనిపించిన నా ప్రభు, పునరుత్థానుడై లేచి తన ప్రియులకు కనిపించిన నా ప్రభు ఈరోజు నీకు నాకు కూడా కనపడటానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. ఆయన ఎప్పుడు కూడా పక్షపాతి కాదు. ఆయన ప్రత్యక్షమయ్యారు. మొదటి మగ్దలేని మరియకు, రెండవదిగా సమాధి దగ్గర ఉన్న స్త్రీలకు కనిపించారు, మూడవదిగా పేతురుకు కనిపించారు, నాలుగవదిగా ఎమ్మాయి మార్గంలో వెళ్ళేటటువంటి ఆ యొక్క 2 వ్యక్తులకు కనిపించారు, ఐదవదిగా మీరు గమనించినట్లయితే మేడగదిలో 10 మంది ఉన్నప్పుడు కనిపించారు. తోమ అంటున్నారు, మీరు ఎన్ని చెప్పినా కూడా నేను నమ్మను అని అన్నప్పుడు తోమ ఉన్న సమయంలో మరొక మారు తన ప్రత్యక్షతను కనపరుచుకొని ఆయన ఏం చేశారంటే, తోమా నా గాయాలలో నువ్వు వేలు పెట్టి చూడయ్యా, నా ప్రక్కలను నువ్వు చేయి పెట్టు అని నా ప్రభు తోమాను కూడా ప్రేమించి ఆయన బలపరిచినట్లుగా మనం గమనించగలం. ఆ పునరుత్థాన శక్తి ఎప్పుడైతే తోమ అనుభవించాడో, తోమ బలమైనటువంటి హతసాక్షిగా సిద్ధపడటానికి, సువార్తను ప్రకటించడానికి బలం పొంది ముందుకు వచ్చాడు. ప్రియులు గమనించండి, పునరుత్థాన శక్తి పొందితే, పునరుత్థాన దర్శనం పొందితే దేవుని కొరకు గొప్ప కార్యాలు చేయగలవు. ఒకవేళ పునరుత్థాన శక్తి నువ్వు పొందలేకపోతే నీవు జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది, కానీ నువ్వు మృతుడివే. నువ్వు క్రైస్తవుడిగా పిలవబడచ్చు, క్రైస్తవులుగా మంచి కార్యాలు చేయవచ్చు, క్రైస్తవులుగా ఆరాధనకు వెళ్ళవచ్చు, క్రైస్తవుడిగా టైత్ ఇవ్వచ్చు, క్రైస్తవుడిగా ఉపవసించవచ్చు, క్రైస్తవుడిగా ఏదేదో చేయవచ్చు. కానీ నా ప్రభు అంటాడు, ఆ పునరుత్థాన బలము లేకుండా నువ్వు ఏమి చేసినప్పుడు కూడా, అంటే నా క్రీస్తు ప్రభుని యొక్క దర్శన భాగ్యం లేకుండా నువ్వేమి చేసినప్పుడు కూడా అది నీకు ప్రయోజనకరి కాదు అని నేను జ్ఞాపకం చేస్తున్నాను. ప్రియులను జ్ఞాపకం చేసుకోండి. ఒక యవ్వనుడు 16 లేదా 15 సంవత్సరాల వయసున్నప్పుడు ఇలాగే ఒక రోజు ఆయన దేవుని చూడాలని ఆశపడ్డాడట. ఆయనకి యేసు ప్రభు ఎవరో తెలియదు, కానీ బైబిల్ని చించి పరేశాడు, కాళ్ళతో తన్నాడు, కాల్చినటువంటి బైబిల్ని, పరిశుద్ధ గ్రంథాన్ని కాల్చిన వ్యక్తి ఒకనొక దినాన ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఒకవేళ ఈ బైబిల్లో ఉన్న వ్యక్తే దేవుడు అయితే, ఈ బైబిల్లో ఉన్న వ్యక్తే దేవుడైతే, ఇప్పుడు టైం ఎంత అవుతుందంటే 9:30, 9:40 అవుతుంది. ఈ 9:40 నుంచి నేను జస్ట్ 20 మినిట్స్ టైం ఇస్తా, 20 నిమిషాలు టైం ఇస్తా, 10 గంటల 40 నిమిషాలకి ప్రార్థన అని నేను అన్నాను. ఈ రీతిగా కనపడని దేవునికి ఈ రీతిగా సవాల్ విసురుతున్నాడు. ఒకవేళ నీవే దేవుడు అయితే, ఇప్పుడు 10:40 అయింది, 11 గంటల లోపు నువ్వు నాకు కనపడాలి. ఒకవేళ 11 గంటల లోపు నాకు కనిపించలేదు అనుకో, 20 నిమిషాలు కరెక్ట్ గా 11 గంటలకి మా ఇంటి దగ్గర రైల్వే ట్రాక్ ఉంది, ఆ రైల్వే ట్రాక్ మీద పంజాబ్ మెయిల్ కరెక్ట్ టైంకి వస్తుంది ప్రతిరోజు కూడా, నేను నా తలపెట్టి చచ్చిపోతానని. నేను ఎవరి గురించి చెప్తాను ఇప్పటికీ మీకు అర్థమయ్యి ఉంటారు. అయితే నా ప్రభు ప్రేమ కలవాడు కాబట్టి వెంటనే ఆయన ఆ రీతిగా అడిగిన వెంటనే, ఆ రీతిగా దేవునితో పోరాడిన వెంటనే ఆయన్ని ప్రేమించి దేవుడు ఆ పునరుత్థాన దర్శనాన్ని ఇచ్చి ఆయన బలపరిచాడు. ఆయన చనిపోలేదు. ఎంతగా పునరుత్థాన బలం పొంది దేవుని సేవ చేశాడు అనంటే,
ఏ వ్యక్తి కూడా వెళ్ళనటువంటి టిబెట్ మారుమూల ప్రాంతాలకు వెళ్ళి బౌద్ధ సన్యాసులకు దేవుని సువార్త ప్రకటించాడండి. అంతేకాకుండా చైనాకు, పక్కా కమ్యూనిస్టు దేశమైనటువంటి చైనాకు వెళ్ళి దేవుని సువార్తను ప్రకటించాడండి ఆ గొప్ప దైవజనుడు. ఆయన ఎవరో కాదు, బ్రదర్ సాధు సుందర్ సింగ్ గారు. ప్రియులారు, ఎక్కడిది శక్తి, ఎక్కడిది బలము అని అంటే పునరుత్థాన బలం. ఎప్పుడు ఈ పునరుత్థాన బలం అంటే ఆఫ్టర్ రిజరెక్షన్ ఆర్ ఆఫ్టర్ ఈస్టర్. ఇది గమనించాలి. ఈస్టర్ ముందు కాదు, ఈస్టర్ దినాన్నే కాదు, ఈస్టర్ తర్వాత కూడా ఈ పునరుత్థాన బలం నీవు నేను కూడా పొందినట్లయితే దేవుని కొరకు గొప్ప కార్యాలు చేయగలం. అప్పుడు అంటాడు, ఓ భూమిని తలకిందు చేయగలిగినటువంటి దేవుని శక్తిని కనపరిచేటటువంటి బలమైన సేవకునిగా, బలమైన వ్యక్తిగా నువ్వు పరిచయంలో వాడబడతావు. నీవున్న స్థితి ఏదైనప్పటికీ కూడా, నీవున్న స్థలం ఏదైనప్పటికీ కూడా, నీవెంత జ్ఞానం కలిగిన వాడైనప్పటికీ కూడా ఈ పునరుత్థాన శక్తిని నువ్వు పొందినట్లయితే దేవుని కొరకు గొప్ప కార్యాలు చేయగలవని సేవకునిగా జ్ఞాపకం చేస్తున్నాను. ప్రియులారా, మీకు తెలుసు, అందరికీ మనకు సుపరిచితుడైనటువంటి అపొస్తలుడైనటువంటి పౌలు గారు ఎప్పుడైతే పునరుత్థాన శక్తిని, పునరుత్థాన దర్శనాన్ని దమస్కు మార్గంలో పొందిన తర్వాత ఆయన జీవితం మొత్తమే మారిపోయింది. ఆఖరికి లాస్ట్కి వచ్చి అంటాడు కదా, ఈ పునరుత్థానంలో సమాన, అంటే ఆయన మరణ పునరుత్థానంలో సమాన అనుభవం. అంటే నేను క్రీస్తు ప్రభుని సురక్షకునిగా అంగీకరించిన తర్వాత నేను నా పాత స్థితిని బాప్తిస్మపు తొట్టిలో విడిచిపెట్టి అక్కడ మరణించి సజీవుడై తిరిగి లేచాను. మన ఈస్టర్ పండుగ రోజు చాలా మంది బిడ్డలకి బాప్తిస్మం ఇవ్వడానికి ప్రభు కృప చూపారు. ఆ బిడ్డలతో పాపపు ఒప్పుకోలు, అలాగే విశ్వాస సూత్రాన్ని చెప్పించిన తర్వాత మేము సేవకులుగా చెప్తాం, బాబు నీవు ఇప్పుడు ఈ తొట్టిలో, అనగా ఈ యొక్క బాప్తిస్మపు తొట్టిలో ఇంట్లో మేము ఉంచినప్పుడు నీ పాత స్థితి అంతా కూడా నీవేమైపోయిందంటే చచ్చిపోయింది. నువ్వు ఇక్కడ విడిచిపెట్టావు, నువ్వు తిరిగి లేస్తున్నావు. ఎలా లేస్తున్నావు? క్రీస్తు పునరుత్థాన శక్తితో, నీ పునరుత్థాన బలంతో. ఇవిగో పాతవి గ్రతించను, సమస్తము క్రొత్తవాయను అనే రీతిగా ఏ రీతిగా ఉంటుందో జీవితం, ఈ జీవితం కూడా పునరుత్థాన శక్తితో నూతన బలం పొంది వెళ్ళాలి. ఇంకా పాత బ్రతుకు కాదు. పౌలు గారు పాత బ్రతుకుని దమస్సు మార్గంలోనే విడిచిపెట్టారు. ఎప్పుడైతే పునరుత్థాన దర్శనాన్ని పొందారో ఆయన వెంటనే తన పాత స్థితిని, ఆ దౌర్భాగ్యమైనటువంటి స్థితిని, సంఘాన్ని హింసించే స్థితిని, దేవునికి ఆయాస్కరంగా ఉన్న స్థితిని అంతటిని కూడా విడిచిపెట్టాడు. ఎంత వేద పండితుడైనప్పటికీ కూడా, గమాలియేలు పాదాల దగ్గర వేద విద్యను అభ్యసించినప్పటికీ కూడా, ధర్మశాస్త్ర ప్రవీణుడికి లోకంలో పేరొందినప్పటికీ కూడా క్రీస్తు ప్రభు దగ్గర ఏమైందంటే వెంటనే ఆయన బోర్ల పడ్డాడు. కారణం ఏంటంటే, నా ప్రభు దగ్గర ఎవరైతే విరగబడతారో, ఎవరైతే నలచబడతారో, ఎవరైతే దంచబడతారో వారు దేవుని చేతిలో బలంగా వాడబడతారు. అది పునరుత్థాన శక్తి. మీకు తెలుసు కదండి, పునరుత్థాన బలం పొందిన తర్వాత ఎంతో బలంగా దేవుని పరిచర్య చేశాడు. యేసు ప్రభులు వారి తర్వాత నాలో, అంటే యేసు ప్రభు అంటే నాలో ఎవడైనా పాపాన్ని నిరూపించగలడని. అయితే పౌలు గారు అంటారు కదా, నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడవండి. ఎంత ధైర్యం కావాలండి, ఎంత దమ్ముండాలి. తన వ్యక్తిగత జీవితాన్ని ఒక మాదిరిగా పెట్టి ఈ లోకానికి సవాలు విసురుతున్నటువంటి పౌరులాగా మారాలి అని అంటే ప్రతి క్రైస్తవుడు కూడా ఏం పొందాలి అని అంటే పునరుత్థాన దర్శనం పొందాలి, పునరుత్థాన శక్తిని పొందాలండి. చాలా మంది అనుకుంటారు క్రైస్తవులు ఎక్కువ చేయాలని. వద్దండి, క్రైస్తవులు ఎక్కువ చేయొద్దండి, సంఖ్య కోసం చూడొద్దండి. అన్నా దేవుడు చూసేది సంఖ్యను కాదండి, వాసి ముఖ్యమండి, రాశి కాదండి. అంటే నీలో ఆ యొక్క శక్తిని, సామర్థ్యాన్ని, బలాన్ని ఉపయోగం లేని 1000 మంది కంటే ప్రయోజనకరమైన 10 మంది చాలండి. ఇప్పుడు ఆఖరి దినాల్లో ఉన్నాం, కడవరి దినాల్లో ఉన్నాం. ఇప్పుడు సంఘానికి కావలసింది సువార్త కాదండి. అంటే యేసు ప్రభు యొక్క జనన మరణం ఇహలోక బయట లోకానికి చెప్పాలని అవసరం నేను అనుకుంటాను ఇప్పుడు కాదండి, అవసరం లేదు. ఇప్పుడు దేవుని సువార్త ప్రతి మూలకు కూడా వెళ్ళిపోయింది. అయితే ఇప్పుడు వెళ్ళవలసింది ఎవరికై అంటే రక్షించబడినామని ఆచార సంబంధమైన భక్తిలో ఉంటారు చూసారా, అటు ఇటు అటు సంఘంలోను ఇటు లోకంలో ఉంటారు కదా, వీళ్ళు క్రీస్తులో బలపడాలి, వీళ్ళు వాక్యంలో బలపడాలి, వీళ్ళు క్రీస్తు స్వారూప్యంలోనికి మార్చబడాలి. ఎలా మార్చబడతారు అని అంటే పునరుత్థాన శక్తి ద్వారా మాత్రమే మార్చబడతారు. మీకు అందరికి తెలుసు, పౌలు గురించి చక్కని ఆ మాదిరికరమైన జీవితాన్ని మనం చూడగలం.
ప్రియులర్ అంతేకాకుండా మరొక అపోస్తలుని కూడా మీకు జ్ఞాపకం చేస్తాను. మీకు అందరికి బాగా సుపరిచితుడైనటువంటి అపోస్తలుడు పేతురు గారు. దొందుడుకు పేతురని, లేదంటే అబద్ధమాడి పేతురని, లేదంటే రెల్లు లాంటి పేతురని, లేదంటే చంచలుడని, చాలా చాలా ఆయన బలహీనుడని, చాలా బలహీనతలైన గురించి చెప్తారు. అయితే ప్రభు ఎప్పుడైతే పునరుత్థాన దర్శనాన్ని ఆయనకు అనుగ్రహించారో ఆయన దేవుని కొరకు గొప్ప కార్యాలు చేశారు. దేవుని కొరకు గొప్ప కార్యాలు చేశారు. ఓ సంఘమా అని ఆనాడు సంఘాన్ని అక్కడ ఉన్నటువంటి యావత్తు ఆ ప్రభుత్వానికి చెప్తారు, మీరు మా దేవుణ్ణి లేదా మేము శ్వసించినటువంటి మా నాయకుడిని మీరు చంపారు. ఈయన దేవుని కుమారుడిని మేము ప్రకటిస్తున్నాం. ఆయన మన కొరకు లోకానికి వచ్చి మరణించి పునరుత్థానుడై తిరిగి లేచాడు అని అంత బలమైనటువంటి విశ్వాసంతో ఆయన సువార్తను ప్రకటించినట్లుగా చూడగలం. అయితే ఎప్పుడైతే ఈ సువార్త ఎంత శక్తి కలిగిన సువార్త తెలుసండి, మీరు గమనించినట్లయితే అపోస్తుల కార్య గ్రంథంలో ఆ యొక్క లేఖనాన్ని మీరు గమనించినట్లయితే ఎంత చక్కగా రాయబడి ఉందంటే, ఎప్పుడైతే పేతురు గారు ఇలా బలమైన ఈ సువార్తను ప్రకటిస్తూ ఉన్నారో, సంఘం కాదు కాదు అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా కలవర పడటమే కాకుండా వాళ్ళంతా కూడా ఎంతకంటే పొడవబడ్డారు వాక్యం ద్వారా అని మనం చూడగలం. మీరు చూశారనంటే మీరు చరిత్రనంతా కూడా చెప్తూ ఆయన మొదటి అధ్యాయం 2వ అధ్యాయులు మీరు చూసినట్లయితే ఆయన 2వ అధ్యాయంలో ఈ రీతిగా అంటూ ఉంటాడండి. 2వ అధ్యాయం 24 వచనం అంటాడు కదా, మరణము ఆయనను బంధించుట అసాధ్యము కనుక దేవుడు మరణ వేదనలు తొలగించి ఆయనను లేపెను, దానికి మేము సాక్షులం అంటాడు. 31వ వచనం చూడండి, క్రీస్తు పాతాళంలో విడుబడలేదనియు ఆయన శరీరం కుళ్ళిపోలేదనియు దావీదు ముందుగా తెలుసుకొని ఆయన పునరుత్థానం గురించి చెప్పాను. ఈ యేసును దేవుడు లేపెను, దీనికి మేమందరము సాక్షులము. We are the living witnesses to the Christ, or we are living witnesses to the Christ resurrection. క్రీస్తు పునరుత్థానుడై లేచాడు అని చెప్పడానికి నేను సాక్షిని. ఎంత గొప్ప సాక్ష్యం అండి. అద్భుతమైనటువంటి సాక్ష్యాన్ని పేతురు గారు ఇక్కడ చెప్తున్నారండి. చూడండి, యేసును దేవుడు లేపెను, దీనికి మేమందరం కూడా సాక్షులము అని అంటాడు. అంటే ఈయనకు కింద మీరు ఫోటో చూస్తే దీనికి అనగా ఈయనకు పునరుత్థానుడైన యేసుకు మేమందరం కూడా మేము సాక్షులము అంటాడు. ఎందుకంటే ఈ మాటలు విని 36వ వచనం చూడండి ఒకసారి. మీరు సిలువ వేసిన యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను, ఇది ఇశ్రాయేలు వంశమంతయు రూఢిగా తెలుసుకొనవలెను. ఓ ఇశ్రాయేలు ప్రజలరా, మీరందరూ కూడా ఖచ్చితంగా తెలుసుకోవాలి ఏంటంటే ఈయనే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించాను. అందరిలో దేవుడు నా ప్రభువు కాదండి, ఈజ్ ద ఓన్లీ లార్డ్. ఆయన్ని ప్రభుగా నియమించాడు. కాబట్టి మీరు తెలుసుకోవాలి, వారు ఈ మాట విని, ఇక్కడ చాలా 37వ వచనం బాగా నన్ను ఆకర్షించిన మాట, వారు ఈ మాట విని హృదయములో నొచ్చుకొని సహోదరులరా మేమేమి చేతుమని పేతురును కడమ అపోస్తులను అడుగగా, ఎప్పుడైతే వారి యొక్క హృదయములలో నొచ్చుకొని, కింద ఫుట్ నోట్ లో మీరు చూస్తే పొడవబడి రెండంచులు గల వాడి అయిన ఖడ్గము ద్వారా పొడవబడి వాక్యం ద్వారా పొడవబడుతున్నవా? కొన్నిసార్లు మనం గుడికి వెళ్తాం, ప్రభువా మాతో మాట్లాడండి అని ప్రార్థన చేస్తాం, గట్టిగా పాస్టర్ గారు వాక్యం చెప్పారు అనుకోండి, మళ్ళీ గుడికి నువ్వు వెళ్ళావు. కారణం ఏంటంటే పాస్టర్ గారు నా గురించి మాట్లాడారని. నువ్వు అడుగుతావు దేవుణ్ణి, ప్రభు మాతో మాట్లాడయ్యా, మాకు కావాల్సిన వాక్యం ఇయ్యండి. ఒకవేళ సేవకుని ద్వారా పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా ఆయన మాట్లాడితే వెంటనే నీకు ఎంత కోపం వస్తుందండి, పాస్టర్ గారు నా గురించి ఎలా చెప్పాడు అని మళ్ళా గుడికి మానేసేటటువంటి ప్రియులు కూడా నాకు చాలా మంది తెలుసండి. ఒక్క మాట నేను వాక్యం నుంచి బయటకు వచ్చి ఒక మాట చెప్తానండి. నేను సేవకునిగా కొన్ని సంఘాలకు వెళుతూ ఉంటాను. వారికి నచ్చిన రీతిగా చెప్తే వెరీ గుడ్, రెండోసారి పిలుస్తారండి. కానీ నాకు అలా చెప్పడం రాదు. గట్టిగా చెప్పినప్పుడు వాక్యంగా ప్రకటించినప్పుడు రెండోసారి నేను పిలవడం ప్రియులారా. దేవునికి స్తోత్రం, నేను చాలా సంతోషపడతాను. ప్రభువా మరి ఆయనే పంపిస్తే నేను వెళ్తాను, నేను సేవకుని, నేను ఎవరిని అడగను, పిలిస్తే వెళ్ళి వాక్యం చెప్పడం వరకే. ఎందుకు అని నేను చెప్తున్నానంటే సత్యం
వాక్యం నీతో మాట్లాడాలి. వాక్యం మనతో మాట్లాడినప్పుడు వాక్యం కార్యం చేస్తుంది. శక్తి గల ఆ వాక్యం నన్ను కూడా ఏం చేస్తుందంటే పరిశుద్ధపరచడమే కాకుండా నిష్కళంకంగా కడుగుతుంది. ఎందుకంటే చాకలి వాని సబ్బు లాంటిది, అది క్షారమైనది. ఈ క్షారం ఏం చేద్దంటే మనల్ని శుద్ధి చేస్తుంది. అది పునరుత్థాన శక్తిలో ఉన్నటువంటి బలమైనటువంటి అద్భుతమైనటువంటి శక్తి. ఈ శక్తిని మనం పొందాలి. పౌలు గారిని చూపించానండి ఆ పునరుత్థాన శక్తిని పొంది. అలాగే నేను మీకు పేతురు గారిని జ్ఞాపకం చేస్తున్నాను. అంటారు కదా వీళ్ళందరూ వచ్చి, అయ్యా అయ్యా ప్రియులారా, మా హృదయంలో మేము బాధపడుతున్నా, మేమేమి చేయాలి అని అంటే పేతురు గారు అంటారు కదా, మీరు మారు మనస్సు పొంది. అపొస్తలుల కార్య గ్రంథం 2వ అధ్యాయం 38వ వచనం చదువుతానండి. పేతురు గారు అంటారు, ఓ ప్రియులారా, మీరు మారు మనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసు క్రీస్తు నామమున బాప్తిస్వం పొందిరి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరము పొందుదురు. ఈ వాగ్దానం మీకును మీ పిల్లలకును ఆ దూరస్తులందరికీ అనగా ప్రభు అయిన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారందరికీ చెందిననే వారితో చెప్పాను. ఇంకను అనేక విధములైన మాటలతో సాక్ష్యమిచ్చి మీరు మీరు మూర్ఖులకు లేదా వంకరైనటువంటి ఈ తరం వారికి వేరై రక్షణ పొందుడని వారిని హెచ్చరించెను. కాబట్టి అతని వాక్యం అంగీకరించిన వారు బాప్తిస్మం పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడిరి. ఈ చేర్చబడిన వీరు అపోస్తలుల బోధయందును సహవాసమందును రొట్టె విరుచుటి అందును ప్రార్థన చేయటి అందును ఎడ తెగక ఉండిరి. చాలా ప్రాముఖ్యమైనదండి. మనం దినదినము ప్రతి శనివారం కలుసుకుంటున్నాం. ఇక్కడ ఆదిమ సంఘం దినము కూడా ఆ రొట్టె విరిచారు. దినము కూడా సహవాసాన్ని కలిగి ఉన్నారు. దేవుని మహాకృపను బట్టి మన ప్రియులకి ఇచ్చిన ఆలోచన ప్రకారం శుక్రవారం ఉదయం కూడా మరలా గ్యాదర్ అవుతున్నాం. దేవునికి స్తోత్రం. ఎందుకు అంటే ఎవరికి లాభాపేక్ష కొరకు అంటే ఇది కేవలం మన ఆత్మీయ అభివృద్ధి కొరకు మాత్రమే గ్రహించాలి. మీరు ప్రియులు, దీనివల్ల ప్రయోజన శూన్యం. మన పెద్దలు కష్టపడుతున్నారు ఒక ఆలోచన చేత, ఒక దర్శనం చేత, ఏ రీతికైనా కొంతమందిని ప్రభు సమరూపంలోనికి మార్చాలని, కొంతమందినైనా కనీసం అగ్నిలో నుంచి లాగినట్లుగా దేవుని కొరకు ప్రత్యేకించబడే రీతిగా అద్భుతమైన చేస్తుంటుండగా కొంతమంది సిద్ధపడి చక్కగా జయింటున్నారు, చక్కగా వాక్యం వింటున్నారు. కొంతమంది విచారం ఏంటి తెలుసా, నేను గమనిస్తూ ఉంటాను. వెరీ వెరీ సారీ టు సే దిస్, నన్ను అపార్థం చేసుకోవద్దు. కొంతమంది ఈ టైంలో కూడా ఇన్ బిట్వీన్ 6 to 7 on Saturday they used to send the or forward the messages of through the WhatsApp group. అంతేకాని ఇందులో ఈ జూమ్ లో జాయిన్ అవ్వరండి. ఈ జూమ్ లో జాయిన్ అవ్వకుండా ఈ టైంలో మీరు వాట్సాప్ మెసేజ్లు పంపించి బ్యాచ్ కొంతమంది ఉన్నారు మనలో. మీకు తెలుసా ఎవరో? కాబట్టి మనం ప్రత్యేకించుకున్నాం. we have decided to continue in a fellowship at a particular time. It is a God's anointed time. సో కాబట్టి నీవు ప్రత్యేకపరచుకొని పునరుత్థాన శక్తిని నువ్వు పొందితే నీవు ప్రత్యేకపరచుకొని ఆ సమయం కొరకు, వాక్యం కొరకు, దేవుని స్తుతించడం కొరకు, దేవుని సన్నిధిలో ప్రార్థించడం కొరకు, దేవుని సహవాసం ఎదగడానికి నువ్వు ఏం చేస్తావు? ప్రయత్నం చేస్తావు. లేదంటే వెరీ వెరీ సారీ, దీనిలో మనం లేదనమాట. ఈ పునరుత్థాన శక్తి మనం పొందలేనప్పుడు దేవునికి క్రమంగా మనం దూరం అయిపోతుంటాం. గ్రూప్ లో 300 మంది దాకా ఉన్నట్టున్నారు ప్రియులారా. ఎంతమంది ఉన్నారో మీకు తెలుసు. ఎందుకు రాలేకపోతున్నారంటే ఏదో ఒక కారణం చేత సాతాను గాడు ఏం చేస్తాడంటే మనల్ని ప్రక్కదార పెట్టించి దీంట్లో జాయిన్ కాకుండా చేస్తాడు. తద్వారా వాడు విజయాన్ని సాధిస్తాడు. ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడ, ఓ మరణమా నీ విజయం ఎక్కడని మరణాన్ని జయించిన జయించేయాలంటాడు. రా కుమారుడా, రా కుమార్తె నా దగ్గరికి రా, నేను ఆశీర్వదిస్తానంటే మనం ఏం చేస్తామంటే ఇహలోక సంబంధమైనటువంటి పనుల్లో మునిగిపోయి దేవుణ్ణి అశ్రద్ధ చేస్తూ ఉంటాం. ఆదివారం గుడికి వెళ్ళిన వాళ్ళు చాలా మంది కరోనా వచ్చిన తర్వాత ఈ జూమ్ వచ్చో లేదా గూగుల్ వచ్చో దగ్గరగా ఏం చేస్తారు, ఇంట్లో కూర్చునే టీవీల ముందు కూర్చుని వాక్యం వినేవాళ్ళు, కొంతమంది మొబైల్లో వాక్యం చూసుకునే వాళ్ళు, కొంతమంది ఇంకా వేరే స్థలాల్లో ఉండి వాక్యం వినేవాళ్ళు, కొంతమంది ప్రియులరా సేవకునిగా బ్రతిమాలుతూ ఉన్నాను. దైవ సన్నిధికి వెళ్ళాలి, ఆ పునరుత్థాన బలం పొందాలి, ఆ పునరుత్థాన దర్శనం ద్వారా నీవు కూడా శక్తిమంతుడు కావాలని సేవకునిగా జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. 1-2 విషయాలు నేను జ్ఞాపకం చేసి మాటలు ముగిస్తున్నాను. ద రిజరెక్షన్ పవర్ గివ్స్ న్యూ లైఫ్. నీకు ఈ యొక్క నూతన జీవాన్ని ఇస్తుందండి. ఎఫెసీ పత్రిక 2:5 ప్రకారం అది నూతన శక్తిని ఇస్తుందని నువ్వు గ్రహించాలి. ఎందుకంటే ఆ రామపత్రిక 5, రామపత్రిక 6:4 ప్రకారం నీవు ఏం చేసావంటే
పాప స్థితిలో చనిపోయి తిరిగి పునరుత్థానుడిపై లేచావు. కాబట్టి నీకు ఒక నూతన ఐడెంటిటీని ఇస్తున్నాడు. ఎఫెసీ పత్రిక 2:6 ప్రకారం నువ్వు నూతన స్వభావంలోనికి మార్చబడ్డావు. కాబట్టి రిజరెక్షన్ పవర్ గివ్స్ ఎ న్యూ లైఫ్. నెంబర్ 1. నెంబర్ 2, the resurrection power conquers the fear and death. ఈ లోకంలో భయాన్ని, మరణాన్ని కూడా అదేం చేస్తుందంటే జయించింది. ప్రభు ఏం చెప్తున్నాడు? మరణమా నీ ముల్లు ఎక్కడ అంటే మరణాన్ని జయించి తిరిగి లేచాడు. భయం ఆయన శిష్యులకు కూడా భయం, ఆ భయాన్ని తొలగించాడు. వారికి బండ భయం, వారికి సైనికులు భయం, వారికి పిలాతు భయం, వారికి లోక భయం, వారికి అనేక భయాలు ఉన్నాయి. ఆ భయాలన్నిటినీ కూడా పారద్రోలి నా ప్రభు అంటాడు, బిడ్డలారా భయపడకుడి. వేదాంత పండితులు చెప్తారు కదా, 366 సార్లు ఆ బైబిల్లో ఫియర్ నాట్ అనే మాట రాయబడి ఉన్నదని. కాబట్టి ఈ సాయంకాల సమయంలో నీతో నాతో కూడా చెప్తున్నాడు, ఓ నా ప్రియ కుమార్తె, ఓ నా ప్రియ కుమారుడా, నీవు భయపడవలసిన అవసరం లేదు. కారణం ఏంటంటే నేను మరణాన్ని జయించి తిరిగి లేచాను. మై రీడీమర్ లివెత్ అంటాడు యోబు. నా విమోచకుడు సజీవుడు. ఆయన 2000 సంవత్సరాల పూర్వం ఎలాగొన్నాడో ఇప్పుడు కూడా అదే రీతిగా ఉన్నాడు. ఆ ప్రభు ఆత్మ స్వరూపిగా మనతో ఉండి నిన్ను నన్ను కూడా దినదినము బలపరుస్తూ క్షణము ఆదరిస్తూ ఆ పునరుత్థాన శక్తిని పొందాలని ఆయన ఆశపడుతున్నాడు. కాబట్టి resurrection power conquers the fear and death. Finally, one more word I want to remind you, that is the resurrection. The resurrection power, the resurrection power is very, very important. And the resurrection power brings daily victory. దినదినము కూడా విజయాన్ని ఇస్తుంది. అప్పుడేది ఇచ్చిందని కాదు. దినదినం విజయాన్ని పొందాలి అని అంటే నువ్వేం చేయాలంటే రోమపత్రిక 6:14 ప్రకారం ఇట్ డొమినియన్స్ ఓవర్ యు. అంటే ఆ సిన్ ఏదైతే నిన్ను ఆ పాపపు ఇచ్చలోనికి లాగుతూ ఉంటుందో దినదినము, పాపాన్ని జయించిన ప్రభు యొక్క పునరుత్థాన దర్శనం పొందితే నీవు దినదినం కూడా పాపాన్ని జయించి ఆ ప్రభులోకి నువ్వు దినదినం నూతనంగా వెళ్ళటానికి, నూతన విశ్వాస జీవితంలో వెళ్ళటానికి ప్రభు సహాయం చేస్తాడు. ప్రియులైనటువంటి పునరుత్థాన శక్తిని మనమందరం పొందాలని, మనమందరం కూడా క్రీస్తు స్వారూప్యంలోనికి మార్చబడి ఆయన కొరకు బలమైనటువంటి విశ్వాస జీవితంలో జీవిస్తూ ఆయన రాకడకు సిద్ధపడాలని జ్ఞాపకం చేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. మరొకమారు ఈ పునరుత్థాన శక్తి మీరందరూ పొందాలని, ఈ పునరుత్థాన దర్శన బలముతో ఇంకా క్రీస్తులో మనం బలపడాలని కోరుతూ ఆశిస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. ఈ పునరుత్థాన శుభములు మరొకసారి తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రియ ప్రభు మెండరుగా మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.